తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ గుంటూరు 200 కోట్లు పక్క. నువ్వు దేవుని చూసావా? సినిమాకి వెళ్ళు. ప్రభాస్ అన్న కనిపిస్తాడు కరుణ అవతారంలో. అట్టుంటాడు కరుణ అవతారం ప్రభాస్ అన్న. జై ప్రభాస్ అన్న. బ్రో క్రేజీ మూవీ, అస్సలు మిస్ అవ్వకండి. లాస్ట్ 30 minutes అయితే దేవుడు కనిపిస్తాడు, ఒక్కరుగా ఇద్దరు కనిపిస్తారు. సినిమా మాత్రం చాలా బాగుంది. నాగశ్విన్ మేడ్ ఇస్ మార్క్ అంతే. ఓకే బాగానే ఉంది నాకు. ట్విస్ట్ ఉంటుంది చూడండి. క్లైమాక్స్ తోటి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా. స్టార్టింగ్ వరల్డ్ బిల్డింగ్కి కొంచెం టైం తీసుకున్నారు, బ్రేక్ అవచ్చు. అంటే జనాల్లోకి వెళ్ళేదాన్ని బట్టి నార్మల్ జనానికి ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి రన్నింగ్లో. బట్ హాలీవుడ్ రేంజ్లో తీశారు సినిమా. బాగుంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. మూవీ చాలా బాగుంది బ్రో. పక్కా 100 days చాలా మంచి రివ్యూస్ వస్తాయి. కొంతమంది స్లో ఉంటుంది అంటున్నారు కానీ స్లో ఏం లేదు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. చాలా మంచి కామియోస్ ఉన్నాయి. చాలా మంది స్టార్ క్యాస్ట్ అందరు వచ్చారు. కెమెరా క్వాలిటీ మాత్రం పీక్స్ ఉండే. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇంకా మైండ్ బ్లోయింగ్. అమితాబ్ బచ్చన్ చాలాసేపు ఉంటాడు. కెమెరా టైం చాలా బాగుంది. మూవీ చూసి తెలుసుకోండి, స్పాయిలర్స్ అవుతుంది. కానీ చాలా మంది స్టార్ క్యాస్ట్ ఉన్నారు. చాలా బాగుంది మూవీ మాత్రం. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్ చాలా గ్రిప్పింగ్ ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మహాభారతం రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి. మహాభారతం రెఫరెన్సెస్ మాత్రం చాలా బాగున్నాయి. రాజంటే రెబెల్ స్టార్ కొట్టేసాం. కర్ణుడు వచ్చాడు. బాహుబలి తర్వాత బాహుబలి కంటే నెక్స్ట్ లెవెల్ ఇట్టేది. ఉంచిపోతుంది రికార్డ్స్ అని. బ్రేక్ బాగుందండి, అదిరిపోయింది. పిచ్చి లేపారు. లాస్ట్ 40 minutes పిచ్చి లేపాడు సినిమా. లేదు ఓవరాల్గా గుడ్ సినిమా. గ్రాఫిక్స్ కానీ మన సినిమా ఇప్పటి వరకు వచ్చిన వాటిలో బెస్ట్ గ్రాఫిక్స్. షూర్, డెఫినెట్గా. కాలేదు. ఎందుకు అనంటే సినిమా నాగార్జున ఆ విధంగా తీయడం జరిగింది. దాని చెప్తున్నా కదా నా, మళ్ళా నువ్వు 2 వచ్చే మొదలయ్యని చెప్తావు, అర్థమైందా? సో అదే 10 గంటలు తొక్కాలంటే మళ్ళీ రాజమౌళి రావాలా. సో అదొక రాజమౌళికి మరి రేటింగ్ నేను రేట్ పెట్టి కొట్టిన టికెట్కి రేట్ పెట్టి కొన్నా. రేటింగ్ అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా చూడొచ్చు. ముసలి ముతక పిల్ల తల్లి జల్ల అందరు చూడొచ్చు. ఎటువంటి అందులో మూవీలో హైలైటా వచ్చే కెమియో రోల్స్ హైలైట్, అర్థమైందా? ఒక అర్జున్ రెడ్డి ఉన్నాడా లేకపోతే అర్జునుడు ఉన్నాడా అనేటువంటిది అది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. దేవరకొండని చూపించాడు అన్న. దేవరకొండకి బాబా సూపర్. అరే బాహుబలి అమ్మ మొగుడు తయారైపోయినాడు సినిమా అన్న. నాకు తెలిసి ఈ డైరెక్టర్ వచ్చేసి ఒక స్టార్ వార్స్ తీయచ్చు, మ్యాడ్ మ్యాక్స్ తీయచ్చు. దీని తర్వాత వచ్చే ఏ టెక్నాలజీ సినిమా అయినా ఈయన వాడుకోవచ్చు. సినిమా అలా ఉంది. నా సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిస్టేక్ కూడా చెప్తున్నా. ప్రభాస్ గారి యొక్క కాలు ఇరుక్కొని పోతుంది. ఏది అశ్వత్థామ ఫైట్లో ఆ కాలు ఎక్కడి సరే చూపిలే. అది లేసి వచ్చేస్తాడు ఆయన. సో 20th centuryలో అమితాబ్ బచ్చన్ ఎవడన్నా వాడాడు అని అంటే ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ నాగార్జున. అంత విధంగా వాడేశాడు. వెరీ నైస్, థ్యాంక్ యూ అండి. ఎక్సలెంట్ ఉందన్న. నాగార్జున అన్న, హ్యాట్స్ ఆఫ్ నాగార్జున అన్న. నిజంగా చాలా హైలైట్గా తీశాడన్న మూవీ. విఎఫ్ఎక్స్ అసలు మనకి అనిపించక. బాహుబలి మనకు చెప్పొద్దన్న, అసలు మాట్లాడొద్దన్న, ప్లీజ్ మాట్లాడొద్దన్న. అన్న అక్క ఒకటి మనం ఏమనుకుంటామంటే ఈ ఎండ కూడా బ్రహ్మాండంగా ఆర్జీవే మెయిన్ పాయింట్. ఆ గుడ్డు తీసుకురావడానికి మెయిన్ పాయింట్ ఆర్జీవీ గారు తీసుకొచ్చి ప్రభాస్ గారికి అందించారు. ఈడ హైలైట్ ఏముందంటే నాగశ్విన్ అన్న ఎక్కడా కూడా విఎఫ్ఎక్స్ అనే మాట మనకు గుర్తురాదు. అలాగా ఐడియా కూడా రాదు. చాలా రియలిస్టిక్గా ఉంది. మనం చెప్పుకోవద్దు. ఇప్పుడు ఎండ్ అవుతుందని కూడా మనం ఊహించాం అక్కడ మనం ఊహించాం ఇక్కడ ఎండ్ అవుతుంది అని. ఆ ఎండ్ అవ్వడం కూడా ఎవరికి నచ్చట్లేదు. అక్కడ థియేటర్లో ఉన్న మాట
అమితాబ్ బచ్చన్ గారు హైలైట్. అమితాబ్ బచ్చన్ గారు హైలైట్. ప్రభాస్ అన్న చింపేశారన్న. నాకు సలాం. దీపికా పదుకొన మెయిన్ రోల్ అక్క. అంటే ఇంతకుముందు అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఆ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు మెయిన్గా విజువల్స్ నచ్చాయి. ఇంకోటి స్టోరీ అంటే ఆల్రెడీ మనకి హిస్టరీ గురించి కొంచెం తెలిస్తే సినిమా అర్థమవుతుంది, లేదంటే కొంచెం కన్ఫ్యూజన్లో పడేస్తుంది. మామూలు మాసు సామాన్యుడికి అర్థమవుతుంటారా సినిమా అన్న? ఎవరికైనా అర్థమవుతుంది అన్న. సినిమా అనేదే మనల్ని మోటివేట్ చేయడానికో లేకుంటే ఏం చేస్తున్నారనేది తెలియజేయడానికో ఉంటుంది. మన హిస్టరీని కావచ్చు, లేకుంటే ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందనే తీస్తారు కదా. దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది కొన్ని రోల్స్ చాలా ఎంటర్టైన్ చేస్తాయి సినిమాలో. ఫస్ట్ హాఫ్లో ఒక ఫస్ట్ 10 minutes ఇంట్రడక్షన్, 10 minutes, ఇంటర్వెల్ బ్యాంకే 10 minutes, చాలా బాగుంటుంది సినిమా. ఆ మధ్యలో కొంచెం గ్యాప్, కొంచెం స్లోగా వెళ్ళడం. ఓవరాల్గా బాగుందన్న సినిమా, చూడొచ్చు థియేటర్కి వెళ్ళి. చేసిన అందరూ చాలా బాగా చేశారండి. కాకపోతే కమల దేశ విదేశాల్లో మన ప్రభాస్ విషయం ఇంకొకళ్ళు ఉంటుంది అన్నట్టుంది. అది మాత్రం టిక్కే. ఆయన వచ్చేటప్పుడు హాఫ్ వచ్చి ఎట్లా పడుతుంది, పడినంటే ఇంత పవర్ వస్తుంది. గాల్లో లేచిలో మా వచ్చానంటే కన్నుడాక, కన్నుడు ఆయన పర్సనప్పుడు కాదు, కన్నుడు. అన్న నిజంగా చెప్తానా, ఇది టెక్నికల్ సినిమా అన్న. హైటెక్ సినిమా సాఫ్ట్వేర్ లో నీ సాఫ్ట్వేర్ ని కాదు, నీ రివ్యూ స్టార్ ని కూడా కాదు. నీ రివ్యూ స్టార్ ఒక ఆడియన్, నీ రివ్యూ స్టార్ ని కాదు. నాకు రివ్యూకు నాకు ఏ సంబంధం లేదు. నేను ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేశాను అంటే బాహుబలి రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, బాహుబలి రేంజ్లో తీసాడు అనుకున్నా, అది కూడా దొరకలేదు నాకు. ఓకే, బాహుబలి మించి ట్రిపుల్ ఆర్ రేంజ్లో తీసాడు అనుకో, అది కూడా అందలేకపోయాం. నెక్స్ట్ అలా ట్రిపుల్ ఆర్ అయిపోయింది. సరే, అవెంజర్స్తో పోలుతున్నామంటే దాని ముందు కూడా ఇది చిన్నపోయింది. సరే, అవెంజర్స్ చిన్నపోయింది. నెక్స్ట్ ఏ సినిమాతో ఈ సినిమాని పోల్చుకోవాలంటే అవెంజర్స్తో సినిమాని పోల్చాను. ఈ సినిమా ముందు అవెంజర్స్ ఎంత అనిపించింది. సరే.